ఏబిఎన్ మీద వక్రీకరణ చేస్తున్న ఏబిఎన్ మీద సత్యాల ప్రసారం చేస్తున్న ఏబిఎన్ మీద ఛానల్ని ఓకే Down ABN! Down ABN! విషప్రచారం చేస్తున్న ఏబిఎన్, విషప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి, విషప్రచారం చేస్తున్న ఏబిఎన్, అబద్ధ పరాతులు వస్తున్న ఏబిఎన్, దుష్ప్రచారం చేస్తున్న ఏబిఎన్ ఛానల్ మూసివేయాలి. ఈరోజు ఆంధ్రజ్యోతి విజయవాడ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పుంకానుపుంకాలుగా విషపరాతల్ని వండి వారుస్తూ అబద్ధ ప్రచారాలని డిబేట్ రూపంలో పెట్టి జగన్ గారి యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నటువంటి ఆంధ్రజ్యోతి పేపర్ మీద, ఏబిఎన్ ఛానల్ మీద, వారి యజమాని అయినటువంటి రాధాకృష్ణ గారి మీద, అదేవిధంగా ఈ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి వెంకటకృష్ణ గారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యాలయం దగ్గర మేమంతా కూడా నిరసన చేయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య ముసుగులో, పత్రికా స్వేచ్ఛ ముసుగులో 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత హననం చేస్తూ అతను సైకో అని చెప్పేసి, క్రిమినల్ అని చెప్పేసి అనరాని మాటలంటూ ప్రజల్లో ఒక విషపు బీజాల్ని పెంచి పోయించే విధంగా ఆంధ్రజ్యోతి పత్రిక, అదేవిధంగా ఏబిఎన్ ఛానల్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో వరుసగా పొంకాలుగా ప్రచారం చేయటం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పత్రికా స్వేచ్ఛ ముసుకుందని, లేదంటే వాళ్ళైతే చంద్రబాబు నాయుడు గారు అన్నుందని చెప్పేసి ఈ విధంగా పత్రికాముఖంగా దాడి చేస్తే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకొని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. పత్రికలంటే ప్రజాస్వామ్యబద్ధంగా పూర్తి ఎస్టేట్ ఉన్నటువంటి పత్రికలు ప్రజా సమస్యల్ని, వాస్తవాల్ని ప్రజలకు తెలియడం తప్పు కాదు. కానీ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఉంటే, వారి మీద అభిమానం ఉంటే, వారికి వీరికి మధ్య అవినాభావ సంబంధం ఉంటే పొగుడుకు తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో భోగాపురం ఎయిర్పోర్టు మీద, రాయలసీమ ప్రాజెక్టు మీద, అదేవిధంగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినటువంటి పరిశ్రమల గురించి మొత్తం చెప్పే క్రమంలో రాజధానిలో అయితే రైతులు భూ సమీకరణ పేరుతోటి వాళ్ళ నడ్డి విరుస్తూ వాళ్ళ యొక్క ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య చనిపోయినటువంటి రామారావు యొక్క ఆత్మఘోషని ఈ ప్రభుత్వానికి తెలిసే క్రమంలో వాస్తవాలు చెప్తే ఆ వాస్తవాల్ని జీర్ణించుకోలేక భూసేకరణకి రైతుల దగ్గరికి వెళ్తే రైతులు మొత్తం ప్రశ్నిస్తున్నటువంటి దానికి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి వ్యతిరేకంగా ఉన్నాడు అనేటువంటి ఆ భావాన్ని చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంపేసేయండి, అతనికి సిగ్గు లేదు, బుద్ధి లేదు, అతన్ని మనిషి కాదని చెప్పేసి ఇంకా 11 సీట్లు వచ్చి కూడా బుద్ధి రాదని చెప్పేసి దాన్ని పారదోలని చెప్పేటువంటిది ఒక ఉన్మాద ప్రక్రియతోటి డిబేట్లు పెట్టి మాట్లాడటాన్ని ఈరోజు ప్రపంచం మొత్తం కూడా గమనిస్తూ ఉంది. 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. చెప్పినటువంటి వాగ్దానాల్ని, మీరు చెప్పినటువంటి సూపర్ 6 అమలు చేయలేక రోజుకు ప్రజల మొత్తం కూడా తిరుగుబాటు తెలుసుకున్నటువంటి నేపథ్యంలో దాని నుంచి బయటపడటం కోసం అనేకటువంటి విమర్శలను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయటం అనేది బాధాకరంగా ఉంది. ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఏదైతే చెప్పారో ఈ 2 సంవత్సరాల కాలంగా మీరు చేసినటువంటి హామీలు మొత్తం అమలు చేయలేక ఈరోజు ప్రజల మొత్తం తిరుగుబాటు మొదలయ్యే క్రమంలోనే రాజధాని నుంచి అయితే మీరు అంతర్జాతీయ రాజధాని అని చెప్పి చివరికి ఆవకాయ కాక దిగదాల్చినటువంటి అమరావతి యొక్క ప్రతిష్టని జగన్మోహన్ గారు చెప్పినందుకు ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. ఎస్, కృష్ణా నది ముంపు ప్రాంతంలో ఉంది కాబట్టే ఒకవైపు నుంచి నీళ్లు దోడుతూ ఉంటే మరోవైపు నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి భూమిలో నుంచి, ఒకవైపు నుంచి చెట్లు పిగుతూ ఉంటే మరోవైపు నుంచి చెట్లు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే వందలాది కోట్ల రూపాయలు మొత్తం కూడా మీరు ఖర్చు పెట్టి రాజధాని కట్టలేని పరిస్థితిలో ఉంటే, వేల కోట్ల అప్పులు తెచ్చి ప్రజల మీద రుద్దుతూ ఉంటే ఈ వాస్తవాలు ప్రజలు చెప్పేందుకు తప్ప అని చెప్పి అడుగుతా ఉన్నాం. దీన్ని పక్కదారి పట్టిస్తూ వెంకటకృష్ణ గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత నీచంగా తిడుతున్నారంటే, ఎంత విషపు భావాన్ని ప్రజలకు మైండ్లో పెడతానంటే దీన్ని సమాజం గమనిస్తూ ఉంది. పత్రికా స్వేచ్ఛ ముసుగులో మీరు అదుపు తప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ విమర్శిస్తే
ప్రజలు మొత్తం చూస్తా ఊరుకోరు. తగినటువంటి ఏదైతే ఈరోజు మేము ఈ నిరసన ద్వారా మొదలుపెట్టినటువంటి ఈ నిరసన రాబోయే రోజులు అవసరమైతే ప్రతి జిల్లాలో ఆంధ్రజ్యోతి కార్యాలయాల్లో ఆంధ్రజ్యోతి యొక్క పత్రికని నిలుపుదల చేయడం కోసం వెనకాడమని చెప్తాను తెలియజేస్తూ తక్షణమే రాధాకృష్ణ గారి మీద ఏబి వెంకటకృష్ణ గారి మీద విషపురాతలు రాస్తూ పౌరత్వ ఎస్టేట్ ఉన్నటువంటి ప్రజాస్వామ్య హక్కులు కాలు రాస్తున్నటువంటి పత్రికా స్వేచ్ఛ ముసుగులో దిగజారు రాసినటువంటి ఏబిఎన్ పేపర్ని అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్ని ఏబిఎన్ ఛానల్ని చట్టపరమైన చర్యలు తీసుకొని తగిన చర్యలు తీసుకొని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అత్యంత దుర్మార్గంగా పత్రికా విలువలను కాలరాస్తూ పత్రికా రంగం సిగ్గుతో తలదించుకునే విధంగా మేధావులు సిగ్గుతో తలదించుకునే విధంగా మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపుతూ మాట్లాడటం జరిగింది ప్రెస్ మీట్లో. తట్టుకోలేక నిజాలు చెప్పలేక అబద్ధాలను దాచలేక ఎట్లాగో ప్రజలకు తెలిసిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మనం దాచలేకపోతున్నామే, మనం ప్రజలకు మంచి చేయలేకపోతున్నామే. ఈరోజు అత్యంత దుర్మార్గంగా పత్రికా విలువలను కాలరాస్తూ పత్రికా రంగం సిగ్గుతో తలదించుకునే విధంగా మేధావులు సిగ్గుతో తలదించుకునే విధంగా మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపుతూ మాట్లాడటం జరిగింది ప్రెస్ మీట్లో. తట్టుకోలేక నిజాలు చెప్పలేక అబద్ధాలను దాచలేక ఎట్లాగో ప్రజలకు తెలిసిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మనం దాచలేకపోతున్నామే, మనం ప్రజలకు మంచి చేయలేకపోతున్నామే, ఈ రాజధాని భూములు ఇచ్చిన రైతులకు మంచి చేయలేకపోతున్నామే. వాళ్ళు పక్కన ప్రాణాలు కోల్పోతున్నారే, కుషించిపోతున్నారే, నష్టపోతున్నారే ప్రజలు, రాజధాని రైతులు. దాన్ని తట్టుకోలేక విషపు రాతలు రాసిన ఈ ఆంధ్రజ్యోతి దాంట్లో డిబేట్ పెట్టి ఏం మాట్లాడతావయ్యా రాధాకృష్ణ, ఏం మాట్లాడిస్తున్నావు నువ్వు? వెంకటకృష్ణ ఏం మాట్లాడుతున్నావు? కడుపు అన్నం తింటున్నావా వెంకటకృష్ణ? నేను అడుగుతా ఉన్నా. ప్యానల్లో కూర్చున్న పెద్ద మనుషులు అడుగుతా ఉన్నా, కడుపుకి అన్నం తింటున్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఏం మాట్లాడారు మీరు? ఒక ముఖ్యమంత్రిని, ఈ దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ఒక మంచి ముఖ్యమంత్రిని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఒక గొప్ప నాయకుడిని, ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడిని, ప్రజల తరపున పోరాడుతున్న నాయకుడిని మీరు ఏం మాట్లాడతారు? రాష్ట్రం నుంచి వదిలేస్తారా? మీ జాగీరా రాష్ట్రం, మీ జాగీరా. మీరు చేస్తున్న అరాచకాలుగా అడ్డగా చేసి ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ, రైతులను నాశనం చేస్తూ, విద్యార్థులను నాశనం చేస్తూ, మహిళలను నాశనం చేస్తూ, దోచుకుంటూ మీరు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఎత్తి చూపితే రాష్ట్రాన్ని తరిమేస్తాం, రాజకీయాలను తరివేస్తావు. అంత మగాళ్ళ మీరు? మీరు అక్కడ గేటు దగ్గర కుక్కల్లా ఉండాలనుకుంటే కుక్కల్లా ఉండండి. చంద్రబాబు నాయుడు దగ్గర ఇంటికి వెళ్ళి ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు కుక్కల్లా మాట్లాడుతున్నారు మీరు. ప్రజల కోసం పోరాడాల్సిన పత్రికలు, ఛానళ్ళు ఇంత దిగజారిపోతాయా? చిచ్చి, సిగ్గుతో తలదించుకుంటున్నారు ప్రజలు. ఇదా పద్ధతి? దయచేసి మీరు మీ పద్ధతి మార్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ గుంటూరు మధ్య రాజధానిగా కట్టుంటే అక్కడ పంటలు పండే భూములు కాకుండా ఒక డ్రై ల్యాండ్ ఉంది. అక్కడ నాగార్జున యూనివర్సిటీ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మంగళగిరి ప్రాంతంలో అక్కడ కడితే ఈ పాటికే మహానగరం అయి ఉండేది. ఆ 2 నగరాలు కలిసి ఒక పెద్ద నగరంగా హైదరాబాద్ పోటీ ఇచ్చి ఉండేవాళ్ళం. దేశంలో మంచి నగరం మంది కూడా అయి ఉండేది క్యాపిటల్ అంటే. అమరావతికి ఎగెయినిస్ట్ అని రాస్తారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మీ చెవులు ఏమన్నా శేషం పోసారా చెవుల్లో? జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పారు, మంచి నగరం కట్టమని చెప్పారు, రైతులకు మేలు చేయమని చెప్పారు, వాళ్ళకి న్యాయం చేయమని చెప్పారు, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు ఇవ్వమని చెప్పారు. మీరు ఇచ్చారు ప్లాట్లు? రామారావు ఎందుకు చనిపోయాడంటే సమాధానం చెప్పండి. కేసు పెట్టారా? రామారావు చంపిన ప్రభుత్వంలో ఉన్న ఏదైతే నారాయణ సమీక్ష చనిపోయాడు కదా, కేసు పెట్టారా మీరు? అధికారుల మీద చర్యలు తీసుకున్నారా? అంటే రైతుల ప్రాణాలు మీకు ఇష్టం లేదా? మీకు విలువ లేదా? రైతులు చనిపోయినా పర్లా, ఈ విషపు మందు మీరు కల్తీ చేసిన మందు తాగి ప్రజలు చనిపోయినా పర్లా, తిప్పి మళ్ళీ వక్రీకరణ చేసి డైవర్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు బురద జల్లే కార్యక్రమం చేస్తారా? సిగ్గుండాలంటున్నాం. తెలుసుకోండి,
ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీరే ఇట్లా నీచంగా మారిపోతే రేపొద్దున ప్రజలు మిమ్మల్ని రోడ్ల మీదకి రాగి మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తూ దయచేసి ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయాడండి? ఒక మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడుతుంటే ఎక్కడ దోరుకున్నాడు పవన్ కళ్యాణ్? శాతం తీరుతున్నాడా ఎక్కడికో పోయి? ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు గేడ కూర్చున్నాడా? ప్రజాస్వామ్యాన్ని కాపాడండి దయచేసి ఉప ముఖ్యమంత్రి గారు. మీరు తొత్తులుగా మారొద్దు, ఆ ఇంటికి కుక్కలుగా మారకూడదు. మనం దయచేసి కాపాడండి ప్రజాస్వామ్య విలువల్ని, పత్రికా విలువల్ని.